మై డాడ్. చూడు బాబు, ఇది అమెరికా కాదు. నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఆ తర్వాత నిన్ను రక్షించడం నా వల్ల. అవును బాబు, పరిస్థితులు ఇదివరలా లేవు. పోలీసులు జైల్లో పెట్టి మీ బాబుని రేపో మాపో కొల్లబడి చేయబోతున్నారు. ఏమిటి, నా కూతురు రక్షిస్తానని చెప్పి ఉరికంబానికి ఎక్కిస్తావా? కూల్ డౌన్ మై డియర్ ఫ్రెండ్, కూల్ డౌన్. మీరే కాదు, పేపర్ చూసిన ప్రపంచం అంతా ఈ విధంగానే పొరపాటు పడుతోంది. ఏమిటి మీరనేది? అవును, ఉరికమ్మ ఎక్కించబోయేది మీ అమ్మాయిని కాదు, అచ్చం మీ అమ్మాయి పోలికల్లో ఉన్న నా శత్రువు క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ అని. అవును, మీ అమ్మాయి క్షేమంగా ఉంది. కావాలంటే గాంధీనగర్ 6వ నెంబర్ ఇంట్లోకి వెళ్ళి చూడండి, కులాసాగా కబుర్లు చెప్తూ ఉంటుంది. అమ్మా, సిస్టర్, అన్నం లేకుండా బిడ్డను పెంచగలమేమో కానీ అమ్మ లేకుండా పెంచడం కష్టం. అమ్మ లేకుండా, డబ్బు లేకుండా ఇద్దరు పిల్లల్ని నేను పెంచలేను. అలాగని ఇద్దరిని చంపుకోను లేను. ఇందులో ఒక బిడ్డను ఎవరికైనా దయచేసి ఇచ్చేసిస్తారు. అలాగే సార్. పక్కవారిలో ఒక ఆవిడ ప్రసవించి బిడ్డను కోల్పోయింది. ఆమెకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. వాళ్ళ అత్తగారు ఎవరైనా దొరికితే పెంచుకుందాం అనుకుంటున్నారు. ఇందులో ఎవరిని ఇమ్మంటారు? ముమ్మూర్తులా ఇద్దరు ఒక్కలాగే ఉన్నారు. ఎవరిని చేసినా ఒకటే సిస్టర్. ఇదిగోమ్మా, పండంటే ఆడబిడ్డ, తీసుకోమ్మా. నా కోడల ప్రాణాలు రక్షించవు తల్లి. అంటే శిరీషుని కనతండ్రి మీరా బాబు? అవునమ్మా. బాబు, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అనుకుంటున్నాం కానీ పెంచుకున్న బిడ్డని ఒక్కరోజు కూడా అనుకోలేదు బాబు. శిరీష నా 6వ ప్రాణం బాబు. బాబు, అది చాలా ఉత్తమరాలు. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. దాన్ని ఉరికమ్మం నుంచి తప్పించు బాబు. ఈ నిజాన్ని పోలీసులకు చెప్పి నా బిడ్డ ప్రాణం కాపాడు బాబు. తప్పకుండా కాపాడతాను. 2 కళ్ళలో ఏదో ఒకటి పోగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు జబ్బుపడ్డ కనునే తీసి పారటం న్యాయం, ధర్మం. వచ్చి కొద్దిసేపే అయినా తెలుసుకున్నవి చాలా విషయాలు. నువ్వు వెంటనే పోలీసులకు లొంగిపోవాలి. ఎస్ బేబీ, ఐఎమ్ మ్యాడ్. నేను పిచ్చివాణ్ణి. నడి రోడ్డులో ఒక మనిషిని కాల్చి చంపిన కన్న కూతుర్ని చట్టానికి దొరకకుండా కాపాడిన పిచ్చివాణ్ణి. ఏ రోజు నువ్వు చెప్పినట్టు వినకపోయినా, ఏ పని నేను చెప్పినట్టు చేయకపోయినా, అమ్మా నాన్న అన్నీ నేనే నిన్ను ప్రాణప్రదంగా పెంచిన పిచ్చి తండ్రిని. కానీ ఇక మాత్రం పిచ్చివాణ్ణి కాదు. నిజాన్ని బయటపెట్టి శిరీషను కాపాడుకుంటాను. ఉరిదీయబడతావో క్షమించబడతావో అదంతా చట్టం చేతిలో ఉంది. అలా సారిక, ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న హంతకురాలివి. నీకే బ్రతకాలన్న కోరిక ఇంత బలంగా ఉంటే ఏ పాపం ఎరగని నా శిరీష్ కంతుండాలి. మర్యాదగా పద. నేను రాను. రాకపోతే కాళ్ళు చేతులు కట్టి మరీ తీసుకెళ్తా. కాలుస్తావా? కాల్స్ బేబీ. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ పనిష్మెంట్ ఫర్ మీ. నా కన్నబిడ్డ ఎలా ఎదగాలన్న నా ఆశల్ని నువ్వు కూల్చివేశావు. పెంచుకోమని ఈవిడకిచ్చిన నా పెద్ద కూతురు నా ఆశల్ని, ఆశయాల్ని పులికి పుచ్చుకుంది. అవును సారిక, శిరీష ఎవరో కాదు, మీ అక్కయ్య. మీరిద్దరూ కవల పిల్లలు. నిజం చెప్పి శిరీషను రక్షించు, లేదా ఈ రివాల్వర్తో నన్ను కాల్చి చంపు. శిరీషను ఉరికంబ ఎక్కించిన నేరానికి జన్మంతా కుమిరి కుమిరి చచ్చే కంటే ఇదే మీరు. షూట్ మీ. ఎక్స్క్యూజ్ మీ డాడీ, ఐఎమ్ సారీ. పద డాడీ, అక్కడ బ్రతికించుకుందాం. నాకు తెలుసు భానుజీరావు, ఈ ఇద్దరు ఒకే పోలికల్లో ఉన్నారు అంటే ఇలాంటి సెంటిమెంటల్ టచ్ ఏదో ఉంటుందని. ఈ సెంటిమెంట్స్ ఇంకొక 24 గంటలు అంటే శిరీష ఉరికంబం ఎక్కే వరకు దాచుకోండి. రైట్, తీసుకుపోయి లోపల పడేయండి. అహోబరాగడు మన వాళ్ళందరినీ బంధించి తీసుకొస్తున్నాడు బాస్.
నాకు కావాల్సింది మీ ప్రాణాలు కాదురా, వాడి ప్రాణాలు. ఎవరు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? దుర్మార్గుడా, ఈ గది చూస్తుంటే నీకేం గుర్తుకు రావటం లేదా? పశువా, ఇక్కడేరా పసుపు తాడు తడి ఆరకుండానే ఓ పసిడి మొగ్గను నువ్వు తుంచివేసింది ఇక్కడే. ఒరేయ్, ఈ మంచం మీదేరా బ్రతుకు పంచుకోబోతున్న నా లలిత బ్రతుకును నీ కామాగ్నికి బలి చేసింది. అంటే నువ్వు? అవును, నేనే ఆ లలిత భర్తను. నన్ను చంపొద్దు, నీకు దండం పెడతాను. ఆ రోజు నా లలిత కూడా నిన్నిలానే బ్రతిమాలింది కదూ. ఆ రోజు ఇలాగే 2 చేతులెత్తి నా బ్రతుకు బూడిద చేయొద్దని నిన్నెంతగానో వేడుకుంది కదూ. ఒరేయ్, నీలాంటి నీచుని బ్రతకనివ్వకూడదురా. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఆ రక్తంతో నా లలితకు రక్త తర్పణం చేస్తాను. నన్ను ఆపాలని ప్రయత్నిస్తే నేను నువ్వు తొందరపడుతున్నా బాసు. అహో బలరావుకి వీడొక్కడే కొడుకు. వీడంటే వాడికి ప్రాణం. శిరీష్ ను ఉరికంబం నుంచి రక్షించాలంటే వీడిని తప్పకూడదు. వీడిని అడ్డం పెట్టుకొని అహో బలరావు మెడ వంచి నిజం చెప్పించాలి. శిరీష్ ని రక్షించాలి. అహో బలరావు, నేను మా బాస్ రంజిత్ పంపితే వచ్చిన వాణ్ణి. మీ మనుషుల చేతిలో తుపాకీలు కదిలినా సరే మీ కొడుకు అక్కడ ముక్కలు ముక్కలు అయిపోతాడు. అందరినీ డౌన్ ది గన్స్. ఎక్కడ నా కొడుకు? మా బాస్ చేతుల్లో క్షేమంగా ఉన్నాడు. మా బాస్ నీతో ఒక మాట చెప్పమని పంపాడు. ఏమిటది? నువ్వు మర్యాదగా పోలీసుల దగ్గర నిజం ఒప్పుకొని శిరీష్ని నిర్దోషిగా విడిపించకపోతే నీ ఏకైక పుత్రరత్నం ఏమవుతాడో చెప్పు. అది నేను ఇప్పుడు చెప్పను. ఈ సిటీలో ఎత్తైన కట్టడం ఏదని ఆలోచించు. తెలిస్తే అక్కడికొచ్చి చూడు, తెలుస్తుంది. ఎత్తైన కట్టడమా? వీణెందుకు వేలాడ తీశానని ఆశ్చర్యపోతున్నారా? ఈ నీచుడు ఈ ఊరి దుర్మార్గుడైన అహోబలరావు కొడుకు. ఎందరో ఆడపిల్లల బ్రతుకుల్ని మార్చి మసి చేసిన కిరాతకుడు. వీడి నాన్న అహోబలరావు కారణంగా క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష అన్యాయంగా ఉరికమలేకపోతుంది. అవును, అచ్చం శిరీషలాగే ఉండే సారికానే హంతకురాలిని రక్షించి శిరీషను అడ్డు తొలగించుకోవటం కోసం అహోబలరావు వేసిన పథకం నెరవేరబోతోంది. అసలు నిజం బయట పెట్టమని, లేకపోతే వీడిని ఇక్కడి నుంచి కిందకి వదిలి రక్తవిముక్తం చేస్తానని చెప్పి టైం ఇచ్చాను. నేను చేసింది తప్పంటారా? అదిగో పోలీసులు వస్తున్నారు. మీరు చెప్పిన మాట మీద నిలబడండి. మర్యాదగా అతన్ని వదిలిపెట్టు. చూసారా ఇన్స్పెక్టర్, అంతమంది ప్రజలు చెబుతున్న మాట ఎలా కాదనమంటారు? దౌర్జన్యంతో సమస్యల పరిష్కారం కావు రంజిత్. నో, అహోబలరావు వచ్చి సారికను పోలీసులకు అప్పచెప్పి శిరీష నిర్దోషం చెబితేనే వీడిని వదిలిపెడతాను. ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. ఈలోగా మీరు ఏదైనా ప్రయత్నం చేశారంటే వీడు మీ కాళ్ళ ముందుంటాడు. శవమై
నువ్వు వెళ్ళి శిరీషని కాపాడమ్మా. నాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. గవర్నర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఉంది మన ఫ్యాన్స్ దెబ్బ. పోలీసులు ఎప్పుడోకప్పుడు నిన్ను కొల్లబొడి చేస్తారని చెప్పానా లేదా? దించో పదార్థారింటికి. డాడీ, ఏమ్మా? డాడీ, ఒక్కసారి అక్కనే చూడాలనుంది డాడీ. చూదు గండ్లే అమ్మా, చూదు గండ్లే. అదిగో మీ అక్కయ్య వచ్చిందమ్మా. అక్క, చెల్లి, అక్క, నన్ను క్షమిస్తావా? చెల్లి,